హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. దేశంలో ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోందా? డ్రైవింగ్ లైసెన్స్లు ఫిబ్రవరి 29 వరకు చెల్లుబాటు అవుతాయా? ఈఎంఐల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం ఎలాంటి శుభవార్త చెప్పింది? ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్ లో. దేశంలో ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం డిసెంబర్ 2023లో 15.62 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరారు. గత 3 నెలల్లో ఇదే అత్యధికం. దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఇది తెలియజేస్తోంది. డిసెంబర్ 2022తో పోలిస్తే ఈ సంఖ్య 4.62% పెరిగింది. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం డిసెంబర్ 2023లో 8.41 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరారు. నవంబర్ 2023తో పోలిస్తే ఈ సంఖ్య 11.97% పెరిగింది. మీ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినట్టయితే మీరు గడువులోనే ఆన్లైన్లో రెన్యువల్ చేయకపోతే రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మేరకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు సాంకేతిక లోపాల కారణంగా 2 పోర్టళ్లు పనిచేయడం లేదు. దీంతో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్ రెన్యువల్ సదుపాయం ఆన్లైన్లో అందుబాటులో లేదు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 మధ్య లైసెన్స్ గడువు ముగిసిన లైసెన్స్ దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం అటువంటి లైసెన్సులు ఫిబ్రవరి 29 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఆధార్ నెంబర్లను జారీ చేసే నోడల్ ఏజెన్సీ యుఐఏడిఐ ఆధార్ నెంబర్ను రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఆధార్ డేటాబేస్ను అప్డేట్ చేయమని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని, అయితే ఆధార్ నెంబర్ను రద్దు చేయలేరని యుఐడిఐ తెలిపింది. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజల ఆధార్ను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించడంతో యుఐడిఐ నుంచి ఈ స్పష్టత వచ్చింది. కొత్త సంవత్సరం మొదటి నెల జనవరి 2024లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగింది. జనవరిలో సగటున మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు 46.7 లక్షల కొత్త అకౌంట్లను తెరిచారు. 2023లో ఇది అంతకు ముందు నెలలో 22.3 లక్షల కంటే రెట్టింపు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సంస్థ ఏఎంఎఫ్ఐ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఈ డేటాను విడుదల చేసింది. 46.7 లక్షల కొత్త ఖాతాలు తెరిచిన తర్వాత మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో లేదా అకౌంట్ల సంఖ్య 16.96 కోట్లకు చేరుకుందని ఏఐఎంఎఫ్ఐ తెలిపింది. సరిగ్గా ఏడాది క్రితం మొత్తం మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 14.28 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ ని ఎవరూ తీయలేరు. ఇందుకోసం కంపెనీ త్వరలో యాప్ లో స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫోటో ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ లో వినియోగదారు తన ప్రొఫైల్ చిత్రాన్ని బ్లాక్ చేయగలరు. దీంతో అతను లేదా ఆమె అనుమతి లేకుండా ఎవరూ ప్రొఫైల్ చిత్రాన్ని స్క్రీన్ షాట్ తీయలేరు. వాబెటా ఇన్ఫో నివేదిక ప్రకారం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం ఈ ఫీచర్ ను ప్రారంభించింది. పరీక్షించిన తర్వాత కొత్త అప్డేట్ లో వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది. ఫీచర్ ఉపయోగించడానికి వినియోగదారులు కొత్త అప్డేట్ ని ఇన్స్టాల్ చేయాలి. యూజర్ ప్రైవసీని పెంచేందుకు కంపెనీ ఈ ఫీచర్ ని తీసుకొస్తోంది. డీప్ ఫేక్ల బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ ఆధారంగా రూపొందిస్తోన్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్ లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ తో భాగస్వామ్యం అవుతున్నట్టు వెల్లడించింది. ఈ హెల్ప్ లైన్ సహాయంతో ఎంసీఏ, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్లు, పరిశోధన సంస్థలు వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్ ఫేక్లను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషలకు స్పందించే వాట్సాప్ చాట్ బ్యాట్ ను సంప్రదించి ప్రజలు డీప్ ఫేక్లపై సమాచారాన్ని పొందొచ్చని పేర్కొన్నారు. హెల్ప్ లైన్ ద్వారా వచ్చే మెసేజ్ల నిర్వహణ కోసం ఎంసీఏ ప్రత్యేక డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ ని ఏర్పాటు చేసింది. భారీ అప్పుల వల్ల ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న రోజుల్లో పాలసీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిన వెంటనే ఆర్బీఐ పాలసీ రేట్లను అంటే రెపో రేట్ ని తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. వాణిజ్య మంత్రి చేసిన ఈ ప్రకటన చాలా ముఖ్యమైంది. ఎందుకంటే సీనియర్ మంత్రి స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గించడం గురించి చెప్పడం ఇదే తొలిసారి. దేశ ఆర్థిక పునాది బలంగా ఉందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని పీయూష్ గోయల్ అన్నారు. భారత్లో 5 ఏళ్ల సగటు ద్రవ్యోల్బణం 5 నుంచి 5.55% ఉందని చెప్పారు. ఈ దశాబ్దంలో ఇదే అత్యుత్తమ పనితీరు అని, దీనివల్ల వడ్డీ రేట్లలో భారీ తగ్గుదల చోటు చేసుకుంటుందని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ పటిష్టంగా మారిందని, వడ్డీ రేట్లను తగ్గించే సత్తా ఉందని అన్నారు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.